శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్శాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, జూన్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేయండి. అందులో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురువుగారు? మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. బీజాపూర గదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాన రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మత్ గురు చరణార విందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా వీరికి జూన్ 2వ తేదీ నుండి వీరికి గురువు భాగ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. మొన్నటి వరకు మిథున రాశిలో ఉన్నాడు. ఇప్పుడు మిథున రాశి నుండి ఈ యొక్క గురువు భాగ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. తత్కారణం చేత భాగ్యంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. తత్కారణం చేత వీరి యొక్క ప్రతి కార్యంలో కూడా విజయం సాధించే యోగ్యత అనేది కనపడుతున్నది. ముఖ్యంగా చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో శని సంచారం వల్ల కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటిదే కాస్త సూచిస్తున్నది. కానీ యావత్తు పూర్తిగా తీసుకుంటే వృశ్చిక రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయమ్మా. ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణమైనటువంటి దశ యోగ్యత అనేది కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగ్యత అనేది సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు ఉత్తమమైనటువంటి విద్యని అభ్యసించాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా విజయం సాధించే యోగ్యత కూడా కనపడుతున్నదమ్మా. గురువు గారు, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ ఉద్యోగస్తులకి కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకు అంటే భాగ్యంలో గురు సంచారం, అదేవిధంగా దశమ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త మాటపడే యోగ్యత, అధికారులతో మాటపడే యోగ్యత ఉన్నప్పటికీ ఈ యొక్క గురుబలం వల్ల వీరికి ఆ యొక్క అధికారులతో కాస్త ఇబ్బందుల నుండి అధిగమించడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎన్నాళ్ళ నుంచో విసిగెత్తిపోయి ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి ఇంకా ఉద్యోగం రాదేమో అనే ప్రయత్నం చేసే వారికి ఈ యొక్క జూన్ మాసంలో దాన్ని ఏమంటారు, అమృతంలాగా మాట వినే యోగ్యత కనపడుతున్నది. ఖచ్చితంగా వీరికి ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ఈ స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా స్థానచలనం అయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది. అవివాహితులకి ఎలా ఉంటుందంటారు గురువు గారు? ముఖ్యంగా అమ్మ, భాగ్యంలో గురు సంచారం ఉండడం వల్ల ఎన్నాళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహం సిద్ధించే యోగ్యత అనేది కనపడుతున్నదమ్మా. అదేవిధంగా అంటే స్వల్ప మాత్రం చేతనే, అంటే ప్రయత్నాలోపం లేకుండా కూడా వివాహం సిద్ధించే, అంటే వెతుక్కుంటూ మన దగ్గరికే సంబంధం వచ్చినట్లు ఆ విధంగా సంబంధం ఖాయమయ్యే పరిస్థితి కూడా కనపడుతున్నదమ్మా. ఈ రాశి వారికి సంతాన యోగం ఉందంటారా? అమ్మా, ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని సంచారం వల్ల ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతంలో సంతాన యోగ్యత అయితే అవకాశం అనేది కనిపిస్తున్నదమ్మా. గురువుగారు, ఈ మాసంలో ఈ రాశి వారికి ఆరోగ్య జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారా? ముఖ్యంగా అమ్మ, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. కాస్త వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి వ్యర్థ ప్రయాణాల ద్వారా
ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా రాహు సంచారం కాస్త అంత అనుకూలంగా కుంభంలో రాహు సంచారం ఉండడం వల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి అంటే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా కాస్త వాత పిత్త రోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే గ్రహస్థితి అనేది కనపడుతున్నది. కాబట్టి ఈ యొక్క రాశి వారు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఆరోగ్య విషయంలో సంబంధించి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలను తెలియజేయగలుగుతారా? ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క రాశివారు ప్రతి బుధవారము కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయంలో బెల్లంలో దీపం పెట్టడం అంటే బెల్లం ముక్కలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజు వారు గరికతో గణపతికి అర్చన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి ఆదివారము కూడా సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి క్షీర పాయసం తయారు చేసుకుని సూర్యాష్టకము అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని ఈ క్షీర పాయసం నివేదన చేయడం ద్వారా వీరు గ్రహస్థితుల నుండి అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితుల నుండి అధిగమించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులను తెలియజేస్తారా? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కలిసి వచ్చే రంగు ఎరుపు, పసుపు, అదేవిధంగా తెలుపమ్మ. ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలను తెలియజేస్తారా? ఈ యొక్క రాశి వారికి సంబంధించి కలిసి వచ్చే వారాలు మంగళవారము, గురువారము, అదేవిధంగా శనివారం. చాలా సంతోషం గురువుగారు. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను పరిహారాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.